హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనపకాయతో టేస్టీగా మజ్జిగ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామా. దానికి కావాల్సినవి ఆనపకాయ, వంకాయ, టమాటా, ములక్కాడ, బెండకాయ, ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ అండి. అవన్నీ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కూడా దాంతోటేనండి. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసి బాయిల్ చేయాలండి. టమాటాను బెండకాయ మాత్రం వాటితో పాటు బాయిల్ చేయకూడదు. మిగిలిన ముక్కలన్నీ ఒక 90% బాయిల్ అయిపోయిన తర్వాత అవి వేయాలండి. క్యారెట్ కూడా నేను ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను, క్యారెట్ యాడ్ చేశాను. దీనికి చింతపండు అంటే మజ్జిగ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి, లేదంటే చింతపండు కంపల్సరీ ఉండాలి. మనం పెరుగుని అలాగా పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలండి, మరీ పల్చగా అవసరం లేదు. దానిలో ఇందాక చింతపండు వాటర్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసేద్దాము. పసుపు కూడా వేయాలండి. పసుపు, చింతపండు నీళ్ళు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసేస్తే ఈ లోపల వెజిటేబుల్స్ ఉడికిపోయి ఉంటాయి కదండి, అవన్నీ మనం వార్చేసి, వాటర్ లేకుండా వార్చేసి ఆ ముక్కల్ని మనం ఈ మజ్జిగలో వేసేద్దామండి. వాటర్ ఉన్నా పర్వాలేదు, ఒకవేళ పెరుగు చిక్కదనాన్ని బట్టి వాటర్ ఉంటే వాటర్తో వేసేయచ్చు. ఒకవేళ మజ్జిగ బాగా పలుచగా ఉంటే కనుక వాటర్ లేకుండా వార్చేసి దాంట్లో మిక్స్ చేయాలండి. మనం ఈ మజ్జిగ పులుసుకి కంపల్సరీ ఒక పిండి పెడతామండి, అది వరి పిండి కానీ శనగపిండి కానీ వాటర్లో కలిపేసి మనం మజ్జిగ పులుసులో కలుపుతామండి. ఆ కన్సిస్టెన్సీ థిక్గా రావటం కోసం, లేదంటే బాగా పలుచగా ఉంటుంది. అది మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేద్దాము. స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో మరగనిద్దామండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. అది మరుగుతున్న కొద్దీ చిక్కగా అవుతుందండి. మజ్జిగ పులుసు చిక్కగా అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా ఇంకా దగ్గర పడుతూ ఉంటుందండి. కొంచెం సేపు మరగాలండి. మరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దామండి. ఇది చాలామందికి తెలీదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కానీ దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఇది చాలా వరకు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఈ పులుసుల్లోకి ఎందులోకైనా కూడా ఏ పులుసు పెట్టినా మెంతులు కంపల్సరీ వేయాలండి పోపులోకి. మెంతులు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. పోపు బాగా వేగాలండి, అంటే ఆవాలు చిటపటలాడతాయి. చిటపటలాడితే పోపు వేగిపోయినట్టే. దాని తర్వాత మనం ఒక స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. ఇంగువ యాడ్ చేసేసుకొని ఆ పోపు మొత్తం మనం మజ్జిగ పులుసులోకి వేసేద్దామండి. వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. ఈ లోపల మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోలేదు కదా, కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకుంటాం కదండి. దీనికి కూడా అలాగే కొత్తిమీర ఒక 2 మినిట్స్ ముందే వేసుకొని ఆ 2 to 5 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. చూసారండి మజ్జిగ పులుసు ఎంత ఈజీగా తయారు చేయొచ్చో. మీరు ఎప్పుడైనా ఇలా తయారు చేశారా? తయారు చేస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోకి లైక్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మజ్జిగ పులుసు మరుగుతుంది కదండి, మనం ఎక్స్ట్రీమ్ టేస్ట్ కోసం నేను ఒకటి యాడ్ చేస్తానండి దీంట్లో. లాస్ట్లో మరిగిపోయిన తర్వాత అది కొంచెం చిక్కబడితే మరిగిపోయినట్టేనండి. అది కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇవన్నీ కూడా ట్రై చేసి నాకు ఒక మెసేజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. నా వీడియోకి లైక్ కూడా చేయండి. కొబ్బరి పొడి వేసి ఇంకా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అలాగ మరిగిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మజ్జిగ పులుసు రెడీ.